రాధగారు, నేను నేరస్తుని కాదు. నేను గత్యంతరం లేక ఆ పని చేయవలసి వచ్చింది. అరే, ఇతను అతనే కదా తానేదో షహించానంటూ నాటకమాడింది. రాధా గారు, ఇప్పుడు వీణ్ణేం చేయాలో చెప్పండి. మీరు బియ్యం ఎందుకు దొంగిలించారు? ఇక్కడ బియ్యం ఉచితంగా పంచిపెడుతున్నారు కదా. అదంతా నిస్సహాయులైన వాళ్ళ కోసం కదా. ఒక్క పూటైతే తీసుకోవచ్చు, ఆ తర్వాత ఏం చేయాలో మీరు చెప్పండి. నా సమస్య ఏమిటంటే నాకు సంపాదించడానికి పని లేదు. మీకొకటి చెప్పంటారా? నేనేదో పనికి రాని వాడిని అనుకుని మావిడ నన్ను వదిలించుకోవడానికి నిశ్చయించుకుంది. అదిగో చూడండి ఎలా దూరంగా నిల్చుందో, మీరే చూడండి. ఆవిడ నన్ను బెదిరించింది. నేను బియ్యం తేనట్లయితే నన్ను వదిలేస్తానని బెదిరిస్తోంది. ఈ ఊళ్ళో నాకు పని ఎవరిస్తారు చెప్పండి? ఎవరిని అడగను? ఇకపోతే మా చేతగాని సహింషా ఉన్నాడే, అతని వల్ల అసలు పని లేకుండా పోయింది. నేను మా ఆవిడ్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. నేను తనకి దూరంగా ఉండలేను. తనకి నేను పని చేయగలనని నిరూపించాలి అనుకుంటున్నాను. నేను దొంగతనం అందుకే చేయవలసి వచ్చింది, తన ప్రేమ కోసమే. కనుక మీలో ఎవరైనా నాకు ఇక్కడ పని ఇచ్చినట్లయితే ఇక నేను అసలు దొంగతనమే చేయడం మానేస్తాను. ఇతను కూడా అలాంటి పనే చేశాడంటే తన భార్య కోసమే చేశాడు. నేరం ఇతనిది కాదు, బాద్షాదే నేరం. సరిగ్గా చెప్పావు. పాపం వీడికి వాళ్ళ ఆవిడంటే చాలా ప్రేమ అనుకుంటాను. రాధా గారు, ఆ సుమన్ని క్షమించినప్పుడు ఇతన్ని కూడా క్షమించేయొచ్చు. ఇతను చేసిన తప్పేమీ లేదు. ఇతనికి ఏదైనా పనిపించాలి. ఇతనికి ఏదైనా పని ఉంటే ఇక ఎన్నడూ అలాంటి దొంగతనం చెయ్యడు. అవును, చూడండి, ఇక్కడైతే ఏ పని లేదు. నేను మిమ్మల్ని క్షమించేస్తాను. మీరు వేరే ఎక్కడికైనా వెళ్ళి పని కోసం వెతుక్కోండి, సరేనా? చూడండి, మీరు దయచేసి అంత పని చేయకండి. మీలాగా అంతా దయగల వాళ్ళు ఎవరూ లేరు. మీరే నాకు ఏదైనా పని ఇప్పించండి, అప్పుడే నేను నా భార్యతో సంతోషంగా ఉండగలను. కావాలంటే నేను మీ కాళ్ళు పట్టుకుంటాను. అయినా అలా మాట్లాడతారేంటి మీరు? కానివ్వండి, మీకు పని ఇవ్వబడుతుంది. మీకు నేను శతకోటి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇక నేను ఇక్కడే ఉండిపోతాను. మీ శరణార్థిగా మీతో పాటే ఉంటాను.